సైతానుడు కూడా నీ మీద దాడి చేయటానికి ప్రయత్నం ఆగిపోదు. ఎప్పుడు వాడి ప్రయత్నం వాడు చేస్తానే ఉంటాడు. నువ్వు పరిపూర్ణంగా యేసయ్యను ఆరాధించకుండా అడ్డుకుంటూనే ఉంటాడు, బలహీనపరుస్తూనే ఉంటాడు. ఇతరుల మాటల ద్వారా నిన్ను రెచ్చగొడతాడు, ఏదైనా శ్రమ పెట్టి నిన్ను బలహీనపరుస్తాడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు కృంగిపోయేటట్టు చేస్తాడు. వీళ్ళరా ఏదో ఒక ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ముఖ్యంగా సైతాను యొక్క ప్రయత్నముల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. ఈ రక్షణ శృంగము నీ శత్రువుల నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా. ఇంకా వీళ్ళరా శత్రువులు అనగా అనవసరంగా నిన్ను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళు అనుకుంటావు, ఎందుకు నన్ను వీళ్ళు బాధ పెడుతున్నారు, ఎందుకు నన్ను అనవసరంగా టార్గెట్ చేశారు అని నీ హృదయంలో నువ్వు అనుకోవచ్చు. వాళ్ళ నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి.